ఈ నెల 18న జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాబోతుందని బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా అవి ఫలించవన్నారు. 52 మంది నూతన అభ్యర్థులతో బరిలోకి దిగిన బీజేపీ భారీ విజయం సాధిస్తుందంట బీజేపీ నేత జనగామ జిల్లా జనరల్ సెక్రటరీ కర్ర శ్రీనివాస్ రెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్క్ ఫేస్ టు ఫేస్. కర్ణాటక ఎన్నికల్లో తనైన శైలిలో బీజేపీ మరొకసారి అధికారం సాధిస్తామంటూ కూడా చెప్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి సీటు ఖచ్చితంగా మాదే అంటూ చెప్తోంది. అసలు సీటు ఎవరికి ఇచ్చుకోబోతున్నారు? ఈ నెల 10న జరగబోతున్నటువంటి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తనదైన శైలిలో మరొకసారి అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా నేతలు చెప్తా ఉన్నారు. మనతో పాటుగా శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈసారి కర్ణాటక ఎన్నికల్లో సీట్ మాదే అని చెప్తా ఉన్నారు. సో మరి గెలుస్తుందా బీజేపీ? ఖచ్చితంగా కర్ణాటకలో 170 నుంచి 180 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా ఆల్రెడీ పనిచేస్తున్న ప్రభుత్వానికి పట్టం కట్టడానికి కర్ణాటక ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. మాకు ఆ విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో పరిపాలన చూశారు కర్ణాటకలో. అందుకే ఈసారి ప్రజలు ఖచ్చితంగా మాకే పట్టం కడతారు. ఆల్రెడీ మాకు ఆ సర్వేలు కూడా మాకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇంకా కొందరు అనుకున్నట్టు కాంగ్రెస్ వేరే అని అంటున్నారు, కానీ కాంగ్రెస్ కానీ వేరే వాళ్ళకి కానీ గెలుపు అంచులు వచ్చే అవకాశం లేదు, అంగొచ్చే అవకాశం అంతకన్నా లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 170 నుంచి 180 సీట్లు కర్ణాటకలో విజయం సాధిస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 52 మంది నూతన అభ్యర్థులతో బీజేపీ పోటీ చేస్తా ఉంది. సో 159 150 అంటే 170 వరకు సీట్లు గెలుస్తుందని మీరు చెప్తా ఉన్నారు. అసలు 52 మంది కొత్త అభ్యర్థులే కదా, వాళ్ళు ఎట్లా గెలుస్తారు? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే అది. కొత్త వాళ్ళకు అవకాశాలు ఇస్తారు, యువతను ప్రోత్సహిస్తారు. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా కొత్త వాళ్ళల్లో అందరు గెలుస్తారనే విశ్వాసం పార్టీకి ఉంది కాబట్టే ఈరోజు టికెట్ ఇచ్చాము. అంతేగాని వేరే పార్టీలుగా ఒకటే ఫ్యామిలీకి టికెట్ ఇచ్చి వాళ్ళ రాజకీయాలకు వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ ఇచ్చే అలవాటు భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టే ఈరోజు యావత్ భారతదేశంలో దగ్గర 18 రాష్ట్రాలలో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆ విశ్వాసంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా ఇస్తుంది. అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ఎలాంటి డౌటే లేదు వాళ్ళ మీద. కాంగ్రెస్ పైన దుమ్మెత్తిపోయడం ఎందుకు? మరి గెలిచేటువంటి పార్టీ మీదైనప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీని మేము అసలు పట్టించుకోవట్లేదు. కానీ మొన్న ఒక నీచమైన ఒక ఆలోచనతో ఒక నీచమైన ప్రకటన చేసిండ్రు. బజరంగ బలి మీద మేము నిషేధం చేస్తామన్న విషయంలో మేము మాట్లాడడం తప్ప గతంలో ఎప్పుడు కాంగ్రెస్ మేము విమర్శించలేదు. కాంగ్రెస్ కు మాకు కంపేర్ చేయం మేము. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక స్టాండ్ మీద నడుస్తుందో అది కర్ణాటక ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ గెలుస్తుంది. కాంగ్రెస్ ను ఆ ఒక బజరంగ బలి దాని మీద చేసిన ఒక నిషేధం మీదనే మేము వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది తప్ప వేరే విషయం ఏం లేదు. మొత్తంగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి మళ్ళీ రాబోతుంది అంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్తాం. ఇది శ్రీనివాస్ రెడ్డి గారితో FTF మరో FTF మళ్ళీ వెళ్దాం. కర్ణాటక ఎన్నికల్లో